అసలు మూవీ ఎలా ఉంది? అసలు మూవీలో అంటే మీకు బాగా డైరెక్షన్ నచ్చిందా? అసలు సార్ గురించి ప్రపంచం మొత్తం తెలియాలి అని ఏ మెసేజ్ ఉంది ఈ మూవీలో? నమస్తే అండి. మేమిప్పుడే 'బ్రహ్మర్షి పత్రిజీ' మూవీని చూసాము. డాక్యుమెంటరీ మూవీ. చాలా అద్భుతంగా ఉందండి. అంటే ప్రతి మనిషి కూడా అంటే ఒక కంప్లీట్ మ్యాన్ అవ్వాలంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే ఒక మ్యాన్ కంప్లీట్ మ్యాన్ అనిపించుకుంటుందో, అది సార్‌ది 'పత్రి' సార్ జర్నీ చూస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఏమీ లేని స్థాయి నుంచి ఏదైనా సాధించొచ్చు అన్నదానికి మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాం. దానికి మన 'పత్రి' సారే ఒక ఆదర్శంగా మనకి కళ్ళకు కట్టినట్టు చూపించేటువంటి ఈ చిత్రం ఇది. దీనిలో నాకు బాగా నచ్చిన అంశాలు వచ్చేసరికి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎడిటింగ్, అలాగే మనకి స్క్రీన్ ప్లే ప్రతిదీ కూడా ఒకటని కాదు, ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేసి చూపించారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చూడాల్సినటువంటి మూవీ. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ కి ఆధ్యాత్మికంగా 'పత్రి' సార్ యొక్క ఇది ఆ యొక్క భావ ప్రకటన అనేది మనం ఏ విధంగా మనం ప్రదర్శించవచ్చు, ఒక ఆలోచనని మన ఈ సంకల్పంతో ఏ విధంగా మనం భావితరాలకి ఆదర్శవంతంగా మన జీవితంతో మనం చూపించవచ్చు అనేది మనం చూస్తాం ఈ ఫిల్మ్లో. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు ఇది చూస్తే చాలా అద్భుతంగా ఒక గుడ్ ఫీల్తో, ఒక ఎమోషన్తో మనం బయటకు వస్తాము. ఇది ఓన్లీ ధ్యానం గురించే కాదండి. ఒక జీవన విధానం అనేది ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడు ఏ విధంగా మన యొక్క ఆలోచనని, మన యొక్క మాటల్ని, మన యొక్క సంకల్పాలని చేసుకుంటూ ఏ విధంగా మన జీవిత విధానాన్ని మార్చుకోవచ్చు అనేది ప్రతి యువతకి ఇది చాలా ఆదర్శవంతమైనటువంటి మూవీ ఇది.